వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్ పై ఆయన అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్కు, డీజీ విజిలెన్స్, తర్వాత సివిల్ సప్లై కమిషనర్కు కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు వారి అవినీతికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చివరగా లోకాయుక్తలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్రమాలపై ఏప్రిల్ 2025లో మేము కంప్లైంట్ చేసినాం. మరి యాక్షన్ తీసుకుంటున్నట్లే చేసేది కానీ ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి యంత్రాలు లేని మిల్లులకు ధాన్యం కేటాయించిండ్రు, కరెంటు లేని మిల్లులకు ధాన్యం కేటాయించిండ్రు. ఈరోజు ఏ పద్ధతిని కేటాయించిండ్రు. మళ్ళీ పొద్దున్న లేచి ఆయన శుద్ధపూసలాగా నటిస్తూ ఉంటాడు, కానీ చేసేవన్నీ లంగ పనులు లంగ వ్యవహారాలే ఉంటుంది. మరి ఇటువంటి అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు ఆయన ప్రోత్సహిస్తుండో మాకు అర్థం కావట్లేదు. ఆధారాలతో సాధించినా కూడా ఈయన చేసే కమలాసన్ యాక్టింగ్, ఆయన నిజంగానే అమాయకుడు. ఈరోజు కాశీ విశ్వనాథ్ అనే భ్రమలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మరి వారికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు? మన డీజీ విజిలెన్స్ కూడా ఇచ్చినాం. ఈరోజు విజిలెన్స్ ఎదుర్కొన్నది డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే వాళ్ళపైన విచారణ జరిగింది. మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డీజీ విజిలెన్స్ కూడా అట్లే ఉంది, సివిల్ సప్లై కమిషనర్ అంటే ఈ దానికి హెడ్ కదా బాస్. మరి వారు కూడా ఈ ఉదాసీనతో వ్యవహరిస్తే ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఈరోజు విధి లేని పరిస్థితులలో లోకాయుక్తకు వచ్చినాం. ఈరోజు లోకాయుక్తలు కూడా అందరూ నిలబెడతామని చెప్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని, డీజీ విజిలెన్స్ గారిని, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ కూడా ఈరోజు దీనిలో లోకాయుక్తలో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసినాం. ఎందుకంటే మీరు కాశీ విశ్వనాథ్ అనే అవినీతి అక్రమార్కుని మీరు వెనకేసుకొస్తుంటారు కాబట్టి మీ మీద కూడా ఈరోజు కంప్లైంట్ చేసిన పార్టీ బాధ్యతగా వేసి ఖచ్చితంగా లోకాయుక్తలో మాకు నమ్మకం కలుగుతున్న విశ్వాసం ఉంది. ఎందుకంటే లోకాయుక్తలో ఏ పిటిషన్ వేసినా ఖచ్చితంగా న్యాయబద్ధంగా వారు యాక్షన్ తీసుకుంటారు. అందుకే ఈరోజు వారి అవినీతి అక్రమాలపైన ఆధారాలతో సాధించినము. ప్రతి రోజు కూడా ఒక దినపత్రికలు వస్తూ ఉంది. నిన్న మొన్న కూడా ఈరోజు వనపర్తి జిల్లాలో